అధికారంలో ఉన్న అంతా నిస్సహాయత. క్రిమినల్స్ జారిపోతున్నారు. అర్థమవుతుందా చంద్రబాబు? అవును, నిజమే. క్రిమినల్స్ అంతా చిక్కినట్టే చిక్కి జారిపోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఎన్ని వేల కోట్ల స్కామ్. కొన్ని వేల కోట్లు దేశం దాటించేశారు. మరికొన్ని వేల కోట్లు అక్రమంగా మింగేసి పనిచేసుకున్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ స్కామ్ వెనక ఎవరెవరు ఉన్నాడా అని అనేక ఆరోపణలు పక్కాగా వినిపిస్తున్నాయి. దొంగలు కళ్ల ముందే తిరుగుతున్నారు. కానీ ఎందుకు తెలియని మౌనం వహిస్తోంది కూటమి సర్కార్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 53 రోజులు కనీసం కేసులు సాక్షులు కూడా లేకుండా జైల్లో పెట్టి చంద్రబాబుపై పగ తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా ఇంకా మేనమేషాలు లెక్క పెడుతూ అదిగో పులి ఇదిగో మేక అన్న చందాన వ్యవహరించడం చూస్తూ ఉంటే తెలుగుదేశం క్యాడర్ కి రక్తం మరిగిపోతుంది. అదే ఈ స్కామ్ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాగానే వేట మొదలు పెట్టేవాడు. ఏ రేంజ్ లో వేటాడేవాడు అంటే అసలు అవతల పార్టీ వాళ్ళు బయటకు రావాలంటే భయపడిపోయేంత. కానీ కూటమి సర్కార్ చాలా అంటే చాలా అవకాశం ఇస్తోంది. ఓ పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డిని తన పార్టీని కూటమి ఏం చేయలేకపోతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సర్కార్ నిస్సహాయత ఏ లెక్కలో ఉందో. ఆ స్కామ్ ఒక్కటేనా? వివేకానందరెడ్డి మర్డర్ మిస్టరీ సైతం మెల్లగా చీకట్లోకి వెళ్లిపోతుంది. ఏదో పైపైన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచే మీడియా కాస్త అవినాష్ అరెస్ట్ అంటూ అడ్డంగా దొరికేశాడంటూ ఏవేవో కథనాలు కంటి తుడుపు చర్యగా రాసుకుంటూ పోతున్నారు తప్ప నిజానికి అక్కడ కేసుల కదలిక విషయంలో ఏమాత్రం సంతృప్తిగా లేదు టీడీపీ క్యాడర్. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదిగో అవినీతి ఇదిగో అవినీతి అంటూ నానా హంగామా చేసి అధికారం చేతిలోకి వచ్చాక మాటలతో సరిపెడితే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన క్యాడర్ కి ఏం సంకేతాలు వెళ్తాయి? ఏది ఏమైనా లా అండ్ ఆర్డర్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎలా ఉన్నా క్రిమినల్స్ ని లోపల వేసి లాగు మీద నిలబెట్టే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పక తప్పదు. అదేంటి, పోసానిని వల్లభినేని వంశీని లోపల వేశారు కదా అంటే పిల్లనిబ్బాలని లోపల వేస్తే ఏమొస్తుంది? తప్పు చేయించిన అసలు కీలక వ్యక్తిని కదా లోపల వేసి డిగ్రీలు చదివించాలి. అవన్నీ వదిలేసి బోరుగడ్డను బొక్కలో వేశాం, పోసాని ఆంధ్రా టూర్ కు తీసుకెళ్లాం, వంశీ జుట్టుకు నల్ల రంగు వేసుకోకుండా ఆపామంటూ ఎందుకొచ్చిన కథనాలివి? ఇప్పటికైనా కూటమి సర్కార్ జగన్ పై ఉన్న కేసులపై దర్యాప్తును వేగవంతం చేయకపోతే 2029లో చేతులు కాలాక ఆకులు దొరకలేదు అని ఇంట్లో కూర్చొని బాధపడటం తప్ప చేయడానికి మాత్రం ఏమీ ఉండదు.